ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఆశ్చర్యకార్యాలు జరగాలంటే ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు నీవే. కొన్నిసార్లు ఇతర విశ్వాసులను చూసినప్పుడు వారి వల్ల నేను ప్రార్థిస్తున్నప్పటికీ, వారి వల్ల నేను విశ్వాసంతో ఉన్నప్పటికీ కూడా నా జీవితంలో దేవుని మేలులు ఆశీర్వాదములు ఏమీ జరగడం లేదు. కానీ వారి జీవితాలలో మాత్రం అన్ని మేలులు జరుగుతాయి. వారికి అంత మంచి జరుగుతుంది. ఎందుకని అలా జరుగుతుంది అని అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు బాధగా కూడా ఉంటుంది. కానీ కారణం ఏమిటి? మన జీవితాలలో కూడా అలా జరగాలి అంటే మనం ఏం చేయాలి అనేది వాక్యానుసారంగా తెలుసుకుందాం రండి. కానా ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువు చేసిన 2 సూచక క్రియలను గురించి ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు ఎన్నో ప్రాంతాలలో ఎందరో జీవితాలలో అద్భుతాలను చేశారు. కానీ కానా ప్రాంతంలో చేసినవి మాత్రం ప్రత్యేకంగా గుర్తింపబడ్డాయి. అవి నేటికి కూడా సాక్ష్యాలుగా చిరస్థాయిగా నిలిచిపోయాయి. కారణం ఏంటంటే, మొట్టమొదటిగా ఆ ఊరి ప్రజలు యేసుని ఆహ్వానించారు. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువుని వారు చేర్చుకున్నారు. మూడవదిగా ఆయన చెప్పినట్లు చేశారు. నాలుగవదిగా ఆయన మాటలు నమ్మారు. కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. యోహాను సువార్త 2:1-2 గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకునిరి. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాను ఆయన తిరిగి వచ్చెను. యోహాను సువార్త 4:45-46. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు మంచి బిందు ప్రధాని యొద్దకు తీసుకుని పోండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయింది. మన జీవితాలలో మనం అందరము కూడా యేసుక్రీస్తుని మన హృదయమునే ఇంటిలోనికి, మన జీవితం అనే ఊరికి ఆహ్వానిస్తాం, పిలుస్తాం. ఆయనను మన ఇంటిలో, మన జీవితంలో చేర్చుకుంటాం. కానీ ఆయనకు విధేయత అనేది చూపించలేం. ఆయనకు మన జీవితంపై అధికారం ఇవ్వలేం. ఆయనను మనం కనపరచకుండా ఉంటాం. లేదా కొన్నిసార్లు ఆయనను పట్టించుకోకుండా, సంప్రదించకుండా ఉంటాం. కానీ ఎవరైతే యేసుని పిలిచారో, ఎవరైతే యేసుని చేర్చుకున్నారో ఆ ప్రజలు మాత్రం ఆయన చెప్పినది చేశారు. దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించిన మనము ఈ విధముగా యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా మనం జీవిస్తున్నామా? ఈ విధముగా యేసయ్య చెప్పిన మాటల యందు విశ్వాసం ఉంచుతున్నామా? ఒకసారి ఆలోచిద్దాము. నీవు నేను మన జీవితాలలోనికి, హృదయంలోనికి దేవుణ్ణి అయితే ఆహ్వానిస్తాం, పిలుస్తాం. కానీ ఆయన చెప్పినది చేయలేం. ఆయన చెప్పిన మాటలను బట్టి ఆయన యందు విశ్వాసం నిలపలేం. కాబట్టి క్రీస్తు మన జీవితాలలో ఉన్నప్పటికీ కూడా మన జీవితాలు సారం లేకుండా ఎండిపోతున్నట్లుగా, నిస్సారంగా, నిస్సత్తువుగా ఉంటున్నాయి. కాబట్టి క్రీస్తుని మన హృదయంలోనికి పిలవడం, చేర్చుకోవడం మాత్రమే చేయక, ఆయన చెప్పినట్లు చేసి, ఆయన నడవమని చెప్పిన మార్గంలో నడిచి, ఆయన యందు పూర్ణమైన విశ్వాసం కలిగి జీవించి మన జీవితాలలో కూడా అలాంటి దేవుని అద్భుతములను పొందుకుందాం. తద్వారా విశ్వాసం వలన మరణం నుండి జీవంలోకి దాటిపోదాం. ఈ వాక్యం మిమ్మల్ని ధైర్యపరిచినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.